హాయ్ ఫ్రెండ్స్ అండ్ మై వ్యూవర్స్, ఇది రొయ్యల నాయుడు కంఫర్ట్స్ విజయవాడలో పీవీపీ దగ్గర కొంచెం ముందుకు వచ్చాక ఎగ్జిట్ గేట్లో లెఫ్ట్ సైడ్కి అంటే సిద్ధార్థ స్కూల్ అని ఉంటుందండి. ఇక్కడ ఈ స్కూల్ పక్కన ఉంటుంది. ఇక్కడ పీవీపీకి ఈ సందనమాట. ఈ దారిలోకి వచ్చాక వస్తుంది. సో లోపలికి వచ్చాక ఇలా మేము ఏమేమి తిన్నాము, ఏమేమి చేసాము, ఇక్కడికి ఎందుకు వచ్చాము, ఏంటి అని చెప్పడం కోసం మీకు ఈ వీడియో మొత్తం చూపిస్తున్నాం అనమాట. రొయ్యల్ నాయుడు కంఫర్ట్స్, రొయ్యల్ నాయుడు మిలిటరీ హోటల్స్, రొయ్యల్ నాయుడు ఇంకా 3 బ్రాంచెస్ అనేవి 3 చోట్ల ఉన్నాయి: విజయవాడ, కాకినాడ, రాజమండ్రి. సో మీరు చూస్తుంది యాంబియన్స్ అండి. యాంబియన్స్ అయితే చాలా క్లాసీ లుక్తో ఉంది. అండ్ ఇక్కడ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఏమి మనకేం కావాలంటే అవి తెచ్చిపెట్టి వేడివేడిగా సర్వ్ చేస్తున్నారు. మెనూ కూడా ఆల్రెడీ అక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ మనం ముందు బిల్ పే చేసిన తర్వాత వాళ్ళకి యాక్టివేట్ అవుతుందండి ఆఫర్ వచ్చేసి 449 రూపీస్ అండి. అన్లిమిటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ కాంబో ఇదే అండి మీరు చూస్తుంది. ఫ్లేవర్స్ ఆఫ్ గోదావరి. ఇందులో సూప్స్ వచ్చి వెజ్ అండ్ నాన్ వెజ్ ఉంటుంది. స్టార్టర్స్ కూడా వెజ్ అండ్ నాన్ వెజ్ కాంబోలో ఉంటుంది. మెయిన్ కోర్స్ కూడా వెజ్ అండ్ నాన్ వెజ్ కాంబోలోనే ఉంటుంది. అండ్ బిర్యానీస్ అండ్ రైస్ కూడా వెజ్ అండ్ నాన్ వెజ్లో ఉన్నాయండి. బిర్యానీస్లో అయితే 4 టైప్స్ ఆఫ్ బిర్యానీస్ ఉన్నాయి. ఇది యాక్చువల్గా 449 రూపీస్ పర్ హెడ్ అనమాట. అన్లిమిటెడ్ సర్వీస్ ఉంటుంది. ఇది యాక్చువల్గా ఎందుకు ఇంత ఫేమస్ ఏందనుకుంటున్నారా? రొయ్యల్ నాయుడు ఫ్లేవర్స్ అనేది గోదావరి రుచులకు సంబంధించిందండి. గోదావరికి మనం ఎప్పుడైనా వెళ్తామో లేదో తెలియదు, మనకు ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అక్కడ రుచులు చూడడం కోసం ఇక్కడికి రావాల్సిందే. సో ఇవి సూప్స్ అనమాట, వెజ్ అండ్ నాన్ వెజ్ సూపు. ఇదేం సూప్ బ్రో? ఇది మిరియాల కోడి రసం. ఓకే. అండ్ అది వెజ్. ఇది వచ్చేసి ఏదో ఉంది, చెప్పు బ్రో. ఇది కోడి పకోడీ అండ్ వింగ్స్ అండి. యాస్, ఇది కోడి పకోడీ, అది కోడి వింగ్స్. ఇది యాజ్ ఇట్ ఈస్గా మేము తిన్నాయని మీకు చెప్తున్నాం అనమాట. సో ఇది కోడి పకోడీ అనేది నాకు చాలా బాగా నచ్చింది. మరి నీకు? సేమ్ నాకు కోడి పకోడీ నచ్చింది, అందుకని అది 2 సార్లు తెప్పించుకున్నాం. మేమైతే ఇది ఏంటంటే 449 రూపీస్కి పర్ హెడ్కి అన్లిమిటెడ్ సర్వీస్ అనమాట. ఎంత కావాలంటే అంత తినొచ్చు. తిన్న ఐటెంని ఇంకా తినొచ్చు, తింటూనే ఉండొచ్చు. ఎన్ని ఐటమ్స్ ఎన్ని విధాలుగా తెప్పించుకున్న వాళ్ళు వచ్చేసి అడిగేది మిమ్మల్ని ఆ 449 రూపీస్ మాత్రమే. కాకపోతే బయట ఏంటంటే కనీసం పునుగులు బండి దగ్గరికి వెళ్ళినా కూడా మనం తిన్న తర్వాత పే చేస్తాం. ఇక్కడ ఏంటంటే బ్రదర్ చెప్పినట్టుగా ఫస్ట్ పేమెంట్ ఎందుకు చేస్తామంటే వాళ్ళకి పేమెంట్ యాక్టివేషన్ అయిన తర్వాతే వాళ్ళకి ఆ సర్వీస్ అనేది మోడ్ అనేది యాక్టివేట్ అవుతుందంట. సో ఇక్కడ వాటర్ బాటిల్ అయితే మనం కొనుక్కోవాల్సిందే. మిగతా అన్ని 449 రూపీస్లో ఉన్నాయి. ఇది వెజ్ అండి. ఓకే. మంచూరియా అండ్ గోబీ మంచూరియా. ఇది గోబీ మంచూరియా. ఓకే. నీకు ఎలా అనిపించింది బ్రో? నాకు మంచూరియా ఒకటి నచ్చింది, గోబీ మంచూరియా నచ్చలా. గోబీ మంచూరియా నచ్చలేదా? నాకు వెజ్ మంచూరియా నచ్చింది. సో అండ్ ఇది సాసెస్ అండి, ఇవి వేసుకొని తిన్నాము. కోడి పకోడీతో బాగున్నాయి. అండ్ వెజ్లో వచ్చేసి అయిపోయింది. ఇది వెజ్ కడాయి అండ్ బటర్ నాన్. ఇది వచ్చి ఆంధ్ర చికెన్ కర్రీ, వెజ్ అండ్ నాన్ వెజ్ కాంబో అని చెప్పాను కదండి మీకు. ఎస్. ఇది ఫస్ట్ పర్ హెడ్కి బటర్ నాన్ 2 పీసెస్ ఇస్తున్నారు. మేమైతే 1 పీసెసే తిన్నాము. ఎందుకంటే అన్నీ తిందాం అనుకున్నప్పుడు కొంత మాత్రమే తినాలి. సో ఇవన్నీ తిన్నామన్నమాట. సో నాకైతే బిలో యావరేజ్ అనిపించింది ఇవి అన్నీ కూడాను. సో నీకెలా అనిపించింది బ్రో? నాకు బిలో యావరేజ్ అని నచ్చింది. ఇది మీరు చూస్తున్న టోటల్ అంబియన్స్ అండి. ఇది లోన అంబియన్స్ భలే అనిపించింది. అండ్ సో లోన స్టాఫ్ మంచిగా ట్రీట్ చేశారనమాట. సో యాక్చువల్గా మేము ఇక్కడ ఏమేమి తిన్నాం, ఎలా తిన్నాం అనేది మీకు అన్నీ చెప్తున్నాం కదా. మీకు ఇలాంటివి ఎటువంటి డౌట్ లేకుండా యాజ్ ఇట్ ఈస్గా మీకు రివ్యూ ఇవ్వడానికి మేము ముందుంటాము. ఇది చిట్టుముత్యాల కోడి పలావ్, రాజుల పలావ్ అని కూడా అంటున్నారు వీళ్ళు. ఎస్, అవును. ఇది టేస్ట్ బాగుంటుంది అనుకున్నా కానీ యావరేజ్. సో ఇలా మనకి వేడివేడిగా అలా పొగలకుండా తెస్తున్నారు వాళ్ళు. అన్నీ వేడివేడిగా చాలా బాగున్నాయి. కాకపోతే టేస్ట్లో కొంచెం వీళ్ళు వెనకడుగేసారు అనిపిస్తుంది. ఎందుకంటే అయ్యా బ్రో, ఈ హోటల్ మేనేజ్మెంట్కి మేము చెప్తుందల్లా ఒకటే, దయచేసి మేము యావరేజ్ చెప్పామని చెప్పేసి వంట మనిషిని తీసేమాకండి. మీరు ఇచ్చే దాన్ని బట్టి వాళ్ళు చేసేది ఉంటుంది. వాళ్ళ పొరపాట్లు ఏమి ఉండదు. చేపల పులుసు అండి, ఇది చేపల పులుసు నాకైతే ఇస్తారు. ఇది రొయ్యల పలావ్. ఇది రొయ్యల పలావ్. ఇది యాక్చువల్గా రొయ్యల నాయుడులో ఉండే రొయ్యలు ఇక్కడ ఉన్నాయి, కానీ అంత టేస్ట్గా లేవు. ఇది కలర్లో కానీ చూడడంలో కానీ నాయుడు గారు టేస్ట్ కనబడుతుంది, కానీ మనకి తినడంలో కూడా టేస్ట్ కనబడాలి, నాయుడు గారి టేస్ట్ కనబడాలి. సో నాకు యావరేజ్గా అనిపించింది. సో ఇదేంటంటే ఈ రైస్ బిర్యానీ రైస్, ఇది యాక్చువల్గా ఇది చికెన్ ఫ్రై బిర్యానీ అన్నారు. కానీ నాకైతే
ఏమనిపించలేదు బ్రో, ఎందుకంటే చికెన్ ఫ్రై బిర్యానీ బయట ఇది మన పీతలు. ఎలా ఉంటది, ఇది పీతలు అయితే నాకైతే యావరేజ్ అనిపించింది బ్రో. మరి నీకు ఎలా అనిపించిందో నువ్వే చెప్పాలి. వీళ్ళ కర్రీ బేస్ అంతా ఒకటే, మ్మ్. కాకపోతే అందులో వీళ్ళు యాడ్ చేసుకుంటున్నారు. ఏదైనా చికెన్ కావాలంటే చికెన్, ఫిష్ కావాలంటే ఫిష్, మటన్ కావాలంటే మటన్, ఇలా యాడ్ చేసుకుంటున్నారు. అంతే, బేస్ అంతా మాత్రం ఒకటే. ఇదన్నీ మేము తిన్న తర్వాత మేము తినలేక వదిలేసి